అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సుంకాల విధింపుపై న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వెలువడింది. ట్రంప్ విధించిన సుంకాలు అమలు కాకుండా ట్రేడ్ కోర్టు నిలిపివేయగా దీనిపై ట్రంప్ సర్కార్ అపీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ట్రంప్ కి అనుకూల తీర్పుని వెలువరించింది. సుంకాల విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా న్యాయస్థానంలో తీర్పు వెలువడింది. ట్రంప్ విధించిన సుంకాలు అమలు కాకుండా ట్రేడ్ కోర్టు నిలిపివేయగా దీనిపై ట్రంప్ సర్కార్ మరో కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ట్రంప్ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు వెల్లడించిన అమెరికాలోని మరో కోర్టు తాజాగా ట్రంప్ ప్రభుత్వం సుంకాల విధింపును అనుమతించింది. జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనా అధికారులు స్పందించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏప్రిల్ 2వ తేదీన లిబరేషన్ డే సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీ సుంకాలు విధించారు. దీంతో ట్రంప్ అధికార పరిధిని అతిక్రమించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేశ వాణిజ్య విధానాన్ని ట్రంప్ తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నారంటూ న్యూయార్క్లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ట్రంప్ వాణిజ్య విధానంలో కేంద్ర బిందువు అయిన టారిఫ్లను సవాలు చేస్తూ ఇంతకు ముందు 7 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యూయార్క్లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా తీర్పు ఇచ్చింది. సుంకాల ద్వారా దిగుమతిని నియంత్రించడానికి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం అధ్యక్షుడికి ఇచ్చిన అధికారం మించిపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రపంచ దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించేందుకు కాంగ్రెస్కు రాజ్యాంగం ప్రత్యేక అధికారాన్ని కల్పించిందని, దీన్ని అధ్యక్షుడి అత్యవసర అధికారాలతో అధిగమించలేరని కోర్టు తెలిపింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రపంచంలోని ఆయా దేశాలతో వాణిజ్యపరమైన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి జూలై 7 వరకు గడువు ఉందని, అప్పటి వరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని ట్రంప్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అయితే ట్రంప్ సర్కార్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. సుంకాల విధింపుకు సంబంధించిన పిటిషన్పై విచారణ సందర్భంగా చైనా, అమెరికా ఒప్పందం, భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ విషయాలను న్యాయస్థానం ప్రస్తావించింది. కోర్టు వాదనల సమయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి 2 దేశాలకు వాణిజ్య ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చాకే భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదని భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై అమెరికా మళ్లీ అదే వాదనను వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇక కోర్టు తీర్పుతో వైట్ హౌస్ శ్వేత సౌధం ఎలా నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై స్పష్టత లేదు. ఎమర్జెన్సీ పవర్ టారిఫ్ను నిలిపివేయనుందా లేదా కొత్త సుంకాలు విధిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సుంకాలను నిలిపివేస్తే ట్రంప్కు ఉన్న అధికారాల ప్రకారం ద్రవ్యలోటు ఉన్న దేశాలతో తాత్కాలికంగా 150 రోజుల వరకు 15% దిగుమతి పన్ను విధించే అవకాశాలున్నాయి.